జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వివాదాలు రచ్చకెక్కాయి. ఎస్, మాగంటి సునీత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తన తల్లి నామినేషన్ చెల్లదు, తన తల్లి కాదు, మాగంటి సునీత నా తల్లి కాదంటూ కూడా కొడుకు డైరెక్ట్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఎవరా కొడుకు? మాగంటి సునీతపై నిన్నటి వరకు ప్రచారంలో ఉన్నటువంటి కొడుక, లేకపోతే ఎక్కడి నుంచైనా ఊడిపడ్డా అనేటువంటి అంశాలు తెరపైకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్, మాగంటి తారక్ ప్రద్యుమ్న అమెరికాలో ఉంటాడు. సో ఇతను మాగంటి సునీత వేసినటువంటి నామినేషన్ని ఈ యొక్క తప్పుబడుతూ ఎస్ నా తల్లి కాదంటూ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, మాగంటి సునీత నా తల్లి కాదు అంటూ కూడా ప్రద్యుమ్న ఈ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం, సో నేను కావాలంటే అమెరికాలో ఉన్నాను, ప్రస్తుతం ఏదైనా అత్యవసరమైతే హైదరాబాద్ కూడా వస్తానంటూ కూడా ఆయన డైరెక్ట్గా ఒక మెసేజ్ కూడా చేయడం ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మాగంటి గోపీనాథ్కి ఎన్ని మ్యారేజెస్ అయ్యాయి అనేటువంటి అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి ఏమన్నా డౌట్స్కి క్లారిఫై ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? హలో, ఎస్ సురేష్. రాధాకృష్ణ, మొదటి నుంచి మాగంటి సునీత నామినేషన్ పై చాలా అనుమానాలు అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఈ రోజు నామినేషన్ స్క్రూట్నీ తుది దశకు చేరుకునే సందర్భంలో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు అంటూ ఒక కంప్లైంట్ అయితే ఈసీకి అయితే చేరింది. తారక్ ప్రద్యుమ్న అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు, దానికి సంబంధించి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మాగంటి గోపీనాథ్ ఏదైతే ఇప్పుడు మాగంటి సునీత బరిలో ఉన్నారో తను అసలు మా నాన్న భార్య కాదు, మా నాన్నకు సంబంధించి మా అమ్మనే మొదటి భార్య, తను లివింగ్ రిలేషన్ లో ఉంది. సో ఈ నామినేషన్ చెల్లదు అని చెప్పేసి తను ఒక పెద్ద బాంబు అయితే పిలిచిన పరిస్థితి. మొదటి నుంచి కూడా ఎందుకైనా అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా ఒక నామినేషన్ వేసినప్పుడే చాలా వరకు దీనికి సంబంధించి చాలా డౌట్స్ అయితే వచ్చిన పరిస్థితి. అభ్యర్థికి సంబంధించి మొదటి నుంచి సునీత అభ్యర్థిత్వం ఎక్కడ తిరస్కరించబడుతుందని చెప్పేసి సేఫ్ సైడ్ కూడా పీజీఆర్ తనయుడు మాజీ మంత్రి విష్ణువర్ధన్ రెడ్డి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో జూబ్లీహిల్స్ లో గతంలో పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డితో కూడా ఒక సెట్ ఆఫ్ నామినేషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ వేయించడం జరిగింది. సో చూస్తుంటే ఇప్పుడు తారక్ ప్రద్యుమ్న చేసిన ఆరోపణకు సంబంధించి తన ఒక డీటెయిల్ రిపోర్ట్స్ కూడా, అంటే 1951 సెక్షన్ 125 ఉల్లంఘించినట్టు చెప్పినట్టు దానికి సంబంధించి రాజేంద్ర డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ అక్టోబర్ 11 జారీ చేసిన ఒక ఆర్డర్ రెఫరెన్స్ కాపీని కూడా జారీ చేయడం జరిగింది. తను అసలు మా ఫ్యామిలీ మెంబర్ కాదు, తను అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు, మాగంటి గోపీనాథ్ తను చేసుకున్న కేవలం లివింగ్ రిలేషన్ లోనే ఉంది తప్ప తను అఫీషియల్ వైఫ్ కాదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు అసలు ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా వరకు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరో పక్కన లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించి మాత్రం అసలు అలాంటిది ఏం లేదు, ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పేసి కొట్టిపరేస్తుంది. సెట్ ఆఫ్ నామినేషన్ అయితే ఇప్పటి వరకు అమల్లో, అంటే ఈసీ ఆమోదం తెలిపిందని చెప్పేసి మరో పక్కన ప్రచారం జరుగుతుంది. మరో పక్కన తారక్ ప్రద్యుమ్న కంప్లైంట్ అయితే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులపై అసలు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరో పక్కన మాగంటి సునీత కూడా దానికి సంబంధించి మళ్ళీ ఈసీ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి ఈసీకి సమర్పించుకునేందుకు ఈసీ ఆఫీస్ కూడా, అంటే ఇక్కడ ఎలక్షన్ ఆర్ఓ ఆఫీస్ కూడా మాగంటి సునీత కొద్దిసేపట్లో రానున్నట్టు సమాచారం. సో మీడియా అంతా ఇక్కడ వెయిట్ చేస్తుంది. తారక్ ప్రద్యుమ్న ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను, ఈ నామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లద్దు అంటూ అని చెప్పేసి కూడా తన ఒక కంప్లైంట్లు అయితే రైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతా ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ ఒక సెట్ ఆఫ్ వేశారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థి మరి విష్ణువర్ధన్ రెడ్డి ఉంటారా సునీత ఉంటారా అని చెప్పేసి కూడా చాలా వరకు డౌట్ వస్తున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది? సురేష్ నాకు డౌట్, ఇప్పటికే ఆమె వేసినటువంటి 4 నామినేషన్ సెట్స్ను కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి, రిటర్నింగ్ ఆఫీసర్స్. సో ఈ క్రమంలో ఎవరో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఆ నామినేషన్ మళ్ళీ తిరస్కరణ గురయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎలాంటి, అంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి ఏం చేయాలనేది కూడా దానికి సంబంధించి సునీత కూడా మళ్ళీ ఒకసారి
తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు ఈసీ అక్కడ ఆర్ఓ ఆఫీస్ కి చేరుకునే ప్రయత్నం అయితే అఫిడవిట్ లో ఇచ్చిన అంశాలన్నీ సరైన అని చెప్పేసి మరొక డిక్లరేషన్ రూపంలో తను ఆర్ఓ ఆఫీస్ కి అయితే రానుంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఖచ్చితంగా తారక రహమాన్ చేసిన ఆరోపణలు నిజమైన లేకపోతే అవి కేవలం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు భాగంగానే కేవలం మా మీద ఇదంతా ఆరోపణ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి పక్కన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే ఆర్ఓ దాన్ని యాక్సెప్ట్ చేశారు. 4 సెట్ల నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ అయితే అంటే ఇంకా స్క్రూటినీ టైం ఉంది కదా, ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? ఆ మేరకు బీఆర్ఎస్ లో భయం ఉందా? ఖచ్చితంగా. అందుకే పార్టీ చాలా సేఫ్ సైడ్ గా ఆలోచించి కూడా మన పక్కన విష్ణువర్ధన్ రెడ్డి అది గతంలో పనిచేసిన జూబ్లీస్ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఒక సెటప్ నామినేషన్ ఇచ్చడం జరిగింది. మొదటి నుంచి మాగంటి సునీతకు సంబంధించి ఏదైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత కూడా ఈ కుటుంబ సంబంధించి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. బట్ అదంతా సెట్ అయిపోయిందని చెప్పేసి ఆ గతంలోని కొన్ని వార్తలు వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రోజు లాస్ట్ నామినేషన్ స్క్రూటినీ రోజు మళ్ళీ ఇదంతా జరగడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఉండి వెనుక నుండి నడిపిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు మాగంటి సునీత కుటుంబ సభ్యులు ఆరోపించిన పరిస్థితి. ఇప్పటికే మాగంటి సునీత మీద చాలా వరకు రాజకీయాలు చేస్తున్నారు, చాలా వరకు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. మన పక్కన మహిళలు చూడకుండా ఇప్పుడు భార్య కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్స్ ఉంటాయి సురేష్, ఎవరి మాలినీదేవి అంటే మాగంటి గోపీనాథ్ తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మాగంటి సునీత పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ కూడా ఆయన మరణాంతరం తన భార్యగా సునీతను అంగీకరించే ఇప్పుడు బీఫామ్ కూడా ఇవ్వడం, ఆమె 4 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎవరు ఇంతకీ మాలినీదేవి? ఎక్కడ ఇప్పుడు చరిత్ర పుటల్లో తన పేరు కూడా వినిపించలేదు. ఎవరి ప్రద్యుమ్న? తన మూలాలు అంటే ఆ కుటుంబ మూలాలు మాలినీదేవి, అలాగే సదరు కొడుకుగా ఉన్నటువంటి ప్రద్యుమ్న, అమెరికాలో ఉన్నటువంటి స్థిరపడినటువంటి ప్రద్యుమ్న, అవసరమైతే హైదరాబాద్ అయినా నేను వస్తాను, ఈ యొక్క సునీత నామినేషన్ తిరస్కరించాలని నేను ప్రయత్నిస్తానని చెప్తున్నటువంటి ప్రద్యుమ్న, వాళ్ళ యొక్క మూలాలు ఏమిటి? మీకు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? అంటే 1998 ఏప్రిల్ 29 కొసరాజు మాలినీదేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్టు గోపీనాథ్ ఏదైతే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్టు ఇప్పుడు తారక ప్రద్యుమ్న మాగంటి గోపీనాథ్ కొడుకు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు డివోర్స్ అయితే కాలేదు. నెక్స్ట్ ఏదైతే గోపీనాథ్ ఇప్పుడు మాగంటి సునీత అభ్యర్థి ఉన్నారో తను కేవలం లివింగ్ రిలేషన్ లోనే ఉంది, మా నాన్న ఆమెను అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి కూడా తనకు ఆరోపణ చేశారు. సో ఇది సెక్షన్ 1950 ఉల్లంఘించదని చెప్పేసి తారక ప్రద్యుమ్న చాలా డీటెయిల్ గా ఆ కంప్లైంట్ కాపీలో అయితే చేశాడు. సో దానికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు మాగంటి సునీత బర్త్ సర్టిఫికేట్ కానీ కొన్ని ఈ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ జతకూడి దానికి అటాచ్ చేస్తూ మరి ఆర్ఓకి అయితే కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు ఆర్ఓ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నది చాలా ఉత్కంఠగా ఉన్న ఎస్ మాగంటి గోపీనాథ్ రాజకీయ వారసత్వానికి సునీత పని చేయకపోతే, అంటే ఈ యొక్క ప్రద్యుమ్న వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి నిజంగా సునీత్కి చెక్ పెడితే గనక బీఆర్ఎస్ ముందు ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఇంకా విష్ణువర్ధన్ రెడ్డేనా? అంతే, డెఫినెట్ గా విష్ణువర్ధన్ రెడ్డికి పక్క లైన్ క్లియర్ అంటే మరో పక్కన అందుకే అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ అధినేత ముందేమన్నా గెస్ట్ చేసి ఇలాంటి లీగల్ అంశాలు కానీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఒకే భార్య ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకపో, బట్ 2 భార్యలు, అటు మొదటి భార్య సంతానం, ఇటు 2వ భార్యకు సంబంధించి ఆ 3 పిల్లల సంతానం ఉంది కాబట్టి సో ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ముందే ఎక్స్పెక్ట్ చేసిన గులాబీ బాస్ ఎందుకైనా మంచిదని చెప్పేసి విష్ణువర్ధన్ కూడా ఒక సెటప్ నామినేషన్ వేయించాలని చెప్పేసి ఆ సెటప్ నామినేషన్ వేసేటప్పుడు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థిని చేంజ్ చేశారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఈ ఏదైతే డిక్లరేషన్ సంబంధించిన కాపీ ఎవరైతే సునీత తీసుకొస్తున్నారో దానికి సంబంధించి ఆర్ఓ గానీ వాళ్ళు సాటిస్ఫై కాబట్టి అలాంటి టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ సునీత అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తే ఖచ్చితంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి జూబ్లీస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి అయితే బరిలో నిలబడుతున్నారు. ఓకే సురేష్, ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి.
ఏదైతే జూబ్లీహిల్స్ బరిలో దిగినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి మాగంటి సునీత ఉన్నారో, నిజంగా మాగంటి గోపీనాథ్ రాజకీయ వారసత్వాన్ని ఆమె సరైన వారసురాలేనా అనేటువంటి ఇప్పుడు సర్వత్రా సందిగ్ధత నెలకొంది. నిజానికి ప్రద్యుమ్న వేసినటువంటి ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి ఇది తెర వెనుకుండి ఒకవైపు కాంగ్రెస్, మరొకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ కుట్రగా ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ప్రధానంగా ఆరోపిస్తోంది. సదరు ఈ కేసుకు సంబంధించి మరొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇచ్చినటువంటి మాగంటి కుమారుడు సునీత నా తల్లి కాదంటూ కుమారుడు ఆరోపణ. మాగంటి సునీతపై ఈసీకి కుమారుడి కంప్లైంట్. సునీత మాగంటి గోపీనాథ్ అఫీషియల్ భార్య కాదంటూ కూడా లేఖ. గోపీనాథ్తో సునీత లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ కూడా ప్రధానంగా ఆరోపణ. 1998లో కోసరాజు మాలినీదేవిని గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి వైనం. సునీత చట్టబద్ధంగా భార్య, పిల్లలు, వారసులు కాదంటూ కూడా ఫిర్యాదు చేశాడు ప్రద్యుమ్న. సునీత నామినేషన్ను రద్దు చేయాలంటూ కూడా సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశాడు ప్రద్యుమ్న. ఇంతకీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత మాగంటిపై తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చుట్టుముట్టేస్తున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా చెప్పుకుంటున్నటువంటి తారక్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్కు సమర్పించినటువంటి లేఖలో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా దాచిపెట్టారంటూ కూడా ప్రద్యుమ్న ఆరోపించారు. దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన 2025 జూన్ 8న మరణించారు. తారక్ ప్రద్యుమ్న ప్రకారం గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలినీదేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆయన మరణం వరకు కొనసాగింది. డివోర్స్ కాలేదు. తాను వారి ఏకైక చట్టబద్ధ కుమారుణ్ణంటూ కూడా ఇప్పుడు తారక్ ప్రద్యుమ్న తెరపైకి వచ్చినటువంటి సందర్భంగా చూడొచ్చు. అయితే సునీత మాగంటి గోపీనాథ్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, తనను ఆయన చట్టబద్ధ భార్యగా, తన పిల్లలను చట్టబద్ధ వారసులుగా తప్పుగా చూపారని ప్రద్యుమ్న ఆరోపిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125 సబ్సెక్షన్ ఏను ఉల్లంఘించినట్లుగా అవుతుందంటూ కూడా తారక్ తన ఏదైతే విడుదల చేశారో ఆ లేఖలు ప్రధానంగా వాదించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోపణలకు మద్దతుగా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ 2025 అక్టోబర్ 11న జారీ చేసినటువంటి ఆర్డర్ను జత చేశారు. ఈ ఆర్డర్లో సునీత తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందారని, గోపీనాథ్ మొదటి వివాహ విషయాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. దీంతో ఆ సర్టిఫికెట్ను రద్దు చేశారు. సునీత గోపీనాథ్ చట్టబద్ధ భార్య కాదని ఆర్డీఓ కూడా ఒకవైపు ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తారక్ ప్రద్యుమ్న ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఎన్నికల కమిషన్కు ఈ లేఖలు అఫిడవిట్ ధృవీకరణ చేయాలని, తప్పుడు సమాచారానికి చర్యలు తీసుకోవాలని, అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రద్యుమ్న కోరడం జరిగింది. అవసరమైతే హైదరాబాద్కు వస్తానంటూ కూడా సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. జత చేసినటువంటి డాక్యుమెంట్స్ ఆర్డీఓ ఆర్డర్, తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్, తల్లిదండ్రుల వివాహ ఫోటోలు, తన బర్త్ సర్టిఫికేట్. ఇది కేవలం ఆరోపణలు మాత్రమే. మాగంటి సునీత వైపు నుంచి ఇంకా స్పందన ఇప్పటివరకు రాలేదు. మరి కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. మరి ఇటీవల ఎన్నికలలో సునీత ఆస్తుల వివరాలు కూడా ప్రకటించారు. ఓటర్ జాబితాలో మోసాల ఆరోపణలపై కోర్టు కూడా వెళ్లారు సునీత. అలాగే ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ ఈ ఆరోపణలు రాజకీయ వివాదాన్ని మరింత దుమారం చేస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఇప్పుడు మాగంటి సునీతపై చుట్టుముట్టినటువంటి ఈ ఆరోపణల వలయం నిజంగా బీఆర్ఎస్కు మైనసా? నిజంగా మాగంటి సునీత నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ వేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డికే ఇప్పుడు టికెట్ లభించే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నామినేషన్ వేసేశారు కాబట్టి ఈ యొక్క పీజీఆర్ తనయుడు, దివంగత నేత పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనే బరిలో ఉంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.